నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త వాల్మీకి మహర్షి రచించిన రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండ పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడాను 8 సర్గలు పూర్తి చేశాం. 9వ సర్గ ప్రారంభం చేస్తున్నాం ఈ రోజున. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కస్యచిత్వధ కాలస్య సుమాలీ నామ రాక్షసః రసాతలాన్ మర్త్యలోకం సర్వం వై విచచారః. కొంతకాలం తర్వాత సుమాలి రసాతలం నుండి వచ్చి భూలోకనందు అంతటా సంచరించాడు. పారిపోయాడు అని చెప్పుకున్నాం కదా. మళ్ళీ రసాతలానికి అంటే మనం చెప్పుకున్న అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు, కింద లోకాలు, రాక్షసులు కింద లోకాల్లో ఉండేవాళ్ళు అనమాట. వాడు మళ్ళీ భూతలం మీదకి వచ్చాడు. ఎక్కకి? లంకకి, శ్రీలంకకి. అర్థమైందా? భూలోకం అంతా సంచరించాట. నీలజీమూత సంకాశ తప్త కాంచన కుండల కన్యాం దుహితరం గృహ్య వినా పద్మమివ శ్రియం రాక్షసేంద్ర సతు తదా విచరన్ వై మహీతలే తదా పశ్చ గచ్చంతం పుష్పకేన ధనేశ్వరం. అప్పుడు లక్ష్మిలాగా ఉన్న అవివాహితైన కుమార్తెను వెంటబట్టుకొని ఆ సుమాలి పుష్పకం అనే విమానం మీద వెళ్తున్న కుబేరుణ్ణి చూచాడు. అంటే రాక్షసుల యొక్క పూర్వచరిత్ర అంతా మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. అగస్త్యుడు చెప్తున్నాడు రాముడికి. దేనికి సమాధానంగా చెప్తున్నాడు? వాడు ఇంద్రజిత్తును వాడిని సంహరించడం చాలా గొప్ప. అంటే అయ్యో రావణాసురుడు కుంభకర్ణుడు వీళ్ళని సంహరించిన దానికన్నా ఎట్లా గొప్ప అంటే దానికి సమాధానం అనమాట. మొత్తం రాక్షసుల చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తున్నాం. చాలా వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు సుమాలి పారిపోయాడు రసాతలానికి. రసాతలం నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చాడు. భూమి మీద తిరుగుతుంటే కుబేరుడు కనపడ్డాట. వీడి వెంట వీడి కూతురు ఉన్నదనమాట. గచ్చంతం పితరం ద్రష్టుం పులశ్చ తనయం విభుం తందృష్ట్వామర సంకాశం స్వచ్ఛందం పావకోపమం రసాతలం ప్రవిష్ట సన్మర్త్యలోకాత్ స విస్మయ ఇచ్చేవం చింతయామాస రాక్షసానాం మహామతి కిం కృత్వా శ్రేయ ఇచ్చే వర్ధేమహి కథం వయం. పులశ్చని కుమారుడైన కుబేరుడు తండ్రిని చూడటానికి వెళ్తున్నాడు. పులశ్చుడు తెలుసు కదా, సర్వసమర్థులైన స్వేచ్ఛగా సంచరిస్తున్న అతడు దేవతుల్యుడై అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు. మహాబుద్ధిశాలి అయిన సుమాలి అతన్ని చూచి ఆశ్చర్యచకితుడై భూలోకం నుండి రసాతలానికి తిరిగి వెళ్లి రాక్షసుల గురించి ఇలా ఆలోచించాడు. మనం ఏ మంచి పనులు చేస్తే ఈ కుబేరుల్లాగా వృద్ధి పొందుతాము అని ఆలోచించాట. రేపు మనం 6వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.